بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 2. إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته زادتهم إيمانا وعلى ربهم يتوكلون. ఆయత్ నంబర్ 2. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. 4. ఈ ఆయతులలో విశ్వాసుల 4 ముఖ్య లక్షణాలు పేర్కొనబడ్డాయి. 1. వారు కేవలం అల్లాహకు మాత్రమే విధేయులై ఉండరు, అల్లాహకు ఆయన ప్రవక్తకు కూడా విధేయత చూపుతారు. మరో విధంగా చెప్పాలంటే వారు కేవలం ఖురాన్ను అనుసరించరు, ఖురానుతో పాటు హదీసులను కూడా అనుసరిస్తారు. 2. అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆయన ప్రతాపం, ఔన్నత్యం వారి మనసుల్లో మొదలవుతుంది. దాంతో వారి హృదయాలు భీతితో కంపిస్తాయి. 3. దివ్య ఖురాన్ పారాయణం వల్ల వారి విశ్వాసం, ఈమాన్ మరింత పెరుగుతుంది. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే విశ్వాసంలో తరుగుదల పెరుగుదల అనేవి జరుగుతుంటాయి. హదీస్వేత్తల దృక్పథం కూడా ఇదే. 4. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. దీన్నే తవక్కుల్ అంటారు. బాహ్యంలో చేయవలసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేసి తరువాత ఆ వ్యవహారాన్ని దైవానికి అప్పగించడమే తవక్కుల్. అంటే మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ప్రయత్నంలో ఏ లోటు రానివ్వకుండా జాగ్రత్త పడడంతో పాటు తన స్వయం కృషిపై మాత్రమే ధీమాను వ్యక్తం చేయకుండా అల్లాహ్ తలిస్తే ఆ లక్ష్యం సిద్ధిస్తుంది అని దృఢనమ్మకం కలిగి ఉండటం అన్నమాట. ఎందుకంటే అల్లాహ్ తలుచుకోనంత వరకు మనిషి లక్ష్యం ఏదీ సిద్ధించదు. అతను తన ప్రయత్నంలో ఎంత పకడ్బందీగా వ్యవహరించినా సరే. అందుకే నిజమైన విశ్వాసులకు తమ కార్యదక్షతపై, కృషిపై ఎంత ధీమా ఉన్నప్పటికీ అనుక్షణం వారు దైవ సహాయాన్ని, దైవ సమ్మతిని కోరుకుంటూ ఉంటారు. దేవుని అండదండలు లేకుండా ఏదీ సాధించలేమని దృఢనమ్మకం కలిగి ఉంటారు. ఈ విషయంలో వారు ఎన్నడూ అలసత్వానికి, పరధ్యానానికి, సమర్థతకు లోను కారు. తరువాతి ఆయతులలో వారి మరికొన్ని లక్షణాలు పేర్కొనబడ్డాయి. వాటి ద్వారా వారికి లభించే అంతస్తులు ఏమిటో విశదీకరించబడ్డాయి. బద్ర్ యుద్ధ పూర్వపరాలు. బద్ర్ యుద్ధం నేపథ్యంలోనే ఈ ఆయతులు అవతరించాయి. చరిత్ర గతిని మార్చిన ఈ చారిత్రక యుద్ధం హిజ్రీ శకం 2వ సంవత్సరంలో జరిగింది. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జరిగిన తొలి సంగ్రామం అది. అదీగాక ఈ యుద్ధం ఎలాంటి సన్నాహాలు, పథకాలు లేకుండా అకస్మాత్తుగా జరిగింది. ఆయుధాలు, సాధన సంపత్తులు బొత్తిగా లేకపోవడం వల్ల కొంతమంది ముస్లింలు ఈ యుద్ధం కోసం మానసికంగా సిద్ధమై లేరు. అప్పటికింకా ముస్లిం కాని అవిశ్వాసుల నాయకుడు అబూ సుఫ్యాన్ సారథ్యంలో ఒక వర్తక బిడారు సిరియా నుండి మక్కా వైపుకు సాగిపోతుంది. మరోవైపు మదీనాలోని ముహాజిర్ ముస్లిముల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. ఎందుకంటే వారు దైవ మార్గంలో ఇల్లు, వాకిలిని, ఆస్తిపాస్తులను, ఉత్పత్తి కారకాలను అన్నింటినీ మక్కాలో వదిలి వచ్చేశారు. వాటన్నిటినీ అవిశ్వాసులు కబళించారు. పరిస్థితుల స్వరూపం దృష్ట్యా మక్కా అవిశ్వాసుల మదాన్ని అణచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువల్ల ఈ వర్తక బిడారుపై దాడి చేయాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంకల్పించుకున్నారు. ఈ సంకల్పంతోనే ముస్లింలు మదీనా నుంచి బయలుదేరారు. ఈ సమాచారం అబూ సుఫియాన్కు అందింది. దాంతో ఆయన తన వర్తక బిడారు పయనించే దిశను మార్చడమే గాక మక్కాకు కబురు పంపారు. ఈ వార్త అబూ జహల్ ఆవేశాన్ని మరింత పెంచింది. హుటాహుటిన ఒక సైనిక దళాన్ని తీసుకుని తమ వర్తక బిడారు వచ్చే బద్ర్ వైపుకు దూసుకుపోయాడు. అబూ జహల్ ఈ కదలికలను సునిశ్చితంగా గమనించిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో సంప్రదింపులు జరిపారు. దైవ వాగ్దానాన్ని కూడా గుర్తు చేశారు. వర్తక బిడారు కానీ సైనిక దళం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తమ
వశం కాబోతుందని తెలియజేశారు. అకస్మాత్తుగా యుద్ధం అనేసరికి కొంతమంది ముస్లింలు వెనుకంజ వేశారు. కానీ ఇతర సహచరులు మాత్రం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి శత్రువుతో తలపడమే మంచిదని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆయుతులు అవతరించాయి. ఆయత్ నెంబర్ 3. الذين يقيمون الصلاة ومما رزقناهم ينفقون. ఆయత్ నంబర్ 3. వారు నమాజును నెలకొల్పుతారు, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గములో ఖర్చు పెడతారు. ఆయత్ నంబర్ 4. أولئك هم المؤمنون حقا لهم درجات عند ربهم ومغفرة ورزق كريم. ఆయత్ నంబర్ 4. నిజమైన విశ్వాసులంటే వీరే, వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి, మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఆహారం ఉంది. ఆయత్ నంబర్ 5. كما أخرجك ربك من بيتك بالحق وإن فريقا من المؤمنين لكارهون. ఆయత్ నంబర్ 5. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇది వరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతుంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. 5. ఈ మాటల్లోని ఆంతర్యం ఏమిటంటే యుద్ధ ప్రాప్తి పంపకం విషయంలో ముస్లింల మధ్య భిన్నాభిప్రాయాలు పొడచూపినట్లే అంతకుముందు శత్రువులను ఎదుర్కొనే విషయంలో కూడా 2 రకాల అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. యుద్ధ ప్రాప్తిని పంపిణీ చేసే అధికారం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఉండడం ఒక విధంగా ముస్లింలకు శ్రేయోదాయకం అయింది. అదేవిధంగా నిరాయుధులైన వర్తక బిడారును ఎదుర్కొనే బదులు సమర సన్నాహాలతో వచ్చిన ఖురైష్ సైనికులను ఎదుర్కొనే పరిస్థితిని కల్పించి అల్లాహ్ ముస్లింలకు అపారమైన మేలు చేశాడు. ఈ నిర్ణయం వల్ల అల్లాహ్ తన వాగ్దానం సత్యమని నిరూపించాడు. భద్ర సంగ్రామం వల్ల ముస్లింల ఆత్మస్థైర్యం ఎన్నో రెట్లు పెరిగింది. అదే సమయంలో మక్కా అవిశ్వాసులకు నడుం విరిగినంత పనైంది. కాబట్టి అల్లాహ్ మీకు చేసిన ఉపకారాలను మర్చిపోకండి. అదనంగా ప్రాప్తించిన సొమ్ముల విషయంలో అనవసరంగా గొడవపడి మీ మధ్య గల సంఘీభావాన్ని పాడు చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మేలు చేకూరాలన్నదే అల్లాహ్ అభిమతం. 6. ఖురైష్ సైన్యాన్ని ఎదుర్కోవడం వల్ల వ్యక్తమైన అయిష్టత ఇది. కొద్దిమంది మాత్రమే ఈ విధంగా అభిప్రాయపడ్డారు. అది తమ వద్ద ఆయుధ సామాగ్రి లేకపోవడం వల్ల వర్తక బిడారును లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదన్నది వారి ఉద్దేశం. మదీనా నగరం పొలిమేరలు దాటి ముందుకు పోరాదన్నది వారి అభిమతం కాదు. ఆయత్ నంబర్ 6. يجادلونك في الحق بعدما تبين كأنما يساقون إلى الموت وهم ينظرون. ఆయత్ నంబర్ 6. వారు ఈ సత్యం గురించి అది సత్యమని స్పష్టమైన తరువాత కూడా తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగా భీతిల్లి నీతో వాదులాటకు దిగారు. 7. అంటే వర్తక బృందం ఎలాగో తప్పించుకుని వెళ్ళిపోయిందని ఇక ఖురైష్ సైనికులను ప్రతిఘటించడమే తమ ముందున్న కర్తవ్యమన్న సంగతి ప్రస్ఫుటం అయ్యింది. 8. ముస్లింలలో నెలకొన్న ఈ ఆందోళనకు కారణం వారి దగ్గర ఆయుధ వనరులు లేకపోవడమే. కానీ వారొకటి ఊహిస్తుండగా దైవ ప్రణాళిక మరో విధంగా ఉంది. ఆయత్ నంబర్ 7. وإذ يعدكم الله إحدى الطائفتين أنها لكم وتودون أن غير ذات الشوكة تكون لكم ويريد الله أن يحق الحق بكلماته ويقطع دابر الكافرين. ఆయత్ నంబర్ 7. ఆ 2 బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు.
అదే సమయంలో అల్లా తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి అవిశ్వాసులను కోకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు. 9. అంటే వర్తక బిడారు మీకు దొరికితే యుద్ధం జరగకుండానే వాణిజ్య సామగ్రి అంతా మీకు దక్కుతుంది. ఒకవేళ సైనిక వర్గమే గనక మీకు ఎదురుపడితే యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో గెలుపుతో పాటు యుద్ధ ప్రాప్తి కూడా మీ సొంతమవుతుంది. 10. వర్తక బిడారు తారసపడితే సునాయాసంగా సొమ్మును చేజిక్కించుకోవచ్చు కదా అని మీరు లోలోనే అనుకున్నారు.